కార్యక్రమం ప్రారంభించే ముందు గురువుగారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒక్కసారి ధన్యవాదాలు చెప్పుకుందాం. మనం శంకరాచార్య వారు బోధించినటువంటి జాగ్రత్త పంచకం లో రెండో శ్లోకం గురించి, పద్యం గురించి చెప్పుకుందాం. అది నిన్న కూడా చెప్పుకున్నాం. ఇది జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం, పునః పునః సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అంటే ఈ జన్మ, వృద్ధాప్యము, భార్య, భర్త, సంసారము అన్నీ దుఃఖభరితాలు, తిరిగి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. అందుచేత ఓ మానవులారా జాగ్రత్తగా ఉండండి. దాని మీద మనం వివరించుకున్నాం. అంతేకాదు జన్మ తీసుకుంటే ఈతి బాధలు కూడా ఉంటాయి. ఈతి బాధలు అంటే ఉదయం మలమూత్ర బాధ ఉంటుంది ఎవరికైనా, మధ్యాహ్నం ఆకలి బాధ ఉంటుంది, సాయంత్రం కామ బాధ ఉంటుంది, రాత్రి నిద్ర బాధ ఉంటుంది. ఉదయం మలమూత్ర బాధ అంటే చూడండి, ఇంట్లో ఒకటే టాయిలెట్ ఉంది, 5-6 ఉన్నారు, ఓ 2-3 ఒకేసారి వెళ్ళవలసి వస్తుంది. ఎంత ఇబ్బంది పడతారో ఒకసారి చూడండి. అలాగే ఏ బస్సు ప్రయాణంలో ప్రయాణం చేస్తూ ఉంటారు. తెల్లవారేసరికి లేకపోతే ఒక రాత్రి వేళ వీళ్ళు వెళ్ళాలనుకుంటారు, కానీ వాడు బస్సు ఆపడు. అప్పుడు వాడి పరిస్థితి ఎంత ఉందో చూడండి. వాడు కోటీశ్వరుడే, ఇంటికాడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఏం చేస్తాడు ఆ బస్సు? ఆ కాసేపు నరకం అనిపిస్తాడు. అంతకుముందు ఎన్ని స్వర్గాలు అనిపించినా నరకం అనిపిస్తాడు. ఇలా మీరు గమనిస్తే ఈ మలమూత్ర బాధ అన్నది ఎవరికైనా ఉంటుంది జన్మ ఉంటే. మధ్యాహ్నం ఆకలి బాధ అంటే కాస్త ఆ ఉదయం పడవలసిన ఆ బ్రేక్ఫాస్ట్ పడకపోతే ఇంకా లేట్ అయ్యే కొద్దీ ఆకలిని భరించలేరు. మరి నిజంగా కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే అన్నానికి కూడా మొహమాసి ఉంటారు. దొరకదు వాళ్ళకి టైంకి. ఆకలి బాధ సామాన్యమైనది కాదు. ఇంకా కొంతమంది పిల్లలు వాళ్ళు దొంగతనం చేసేస్తారు ఆ కుట్లో, బాధ భరించలేక. అలాగే సాయంత్రం కామ బాధ, మధ్యాహ్నం ఆకలి బాధ అంటే జఠరాగ్ని, సాయంత్రం కామ బాధ అంటే మరి ఈ కోరికలు. స్త్రీ అయినా పురుషుడైనా తప్పదు, ఆ కామాగ్ని ప్రజ్వరిల్లుతూ ఉంటుంది. మరి కొంతమంది ఉద్యోగాల కోసం వెళ్ళిపోతూ ఉంటారు, వాడు అక్కడ బాధపడుతూ ఉంటాడు, వాడి భార్య ఇక్కడ బాధపడుతూ ఉంటుంది. కొంతమంది మిలిటరీలో చేరిపోతారు, వాళ్ళు అక్కడ బాధపడతారు, వీళ్ళు ఇక్కడ బాధపడతారు. ఇలా రకరకాలుగా బాధపడేవాళ్ళు ఉన్నారు. కొంతమంది భార్య దూరమై, కొంతమందికి భర్త దూరమై,
నిజంగా కూడా నరకం అనుభవించలేరు. అన్నీ ఉంటాయి, కానీ ఆ నరకం అనుభవించలేరు. చేత ఈ కూడా తప్పవు. అలాగే రాత్రి నిద్ర బాధ. కొంతమంది మీరు గమనించండి, సమస్యలు ఎక్కువ ఉన్న వాళ్ళకి రాత్రి నిద్ర పట్టదు. ఆ నిద్రపోతే పొందే రిలాక్సేషను నిద్ర పోకపోతే రాదు. కానీ నిద్రపోవాలనుకుంటారు, నిద్ర పట్టదు. అంటూ ఉంటారు, నాకు నిద్ర పట్టట్లేదు, ఏం చేయమంటారు? డాక్టర్ల దగ్గరికి వెళ్తే నిద్ర మాత్రలు ఇస్తారు. అది వేసుకున్న కాసేపు నిద్రపోయినట్టుగా ఉంటుంది, కానీ అది నిద్ర కాదు, మత్తులోకి జారుకుంటారు. మళ్ళా మామూలే. ఎంతో మంది అలా అడిగిన వాళ్ళు ఉన్నారు, నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి. అది. అలాగే ఇంకొక శ్లోకం చెప్పారు ఆయన, రాసుకొని చెప్తాను. కామః క్రోధశ్చ లోభశ్చ దేహే తిష్టతి తస్కరాః జ్ఞాన రత్నాపహారాయ జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. దీని తాత్పర్యం ఏంటంటే, కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్ వర్గాలు మనలోని జ్ఞానమనుడు విలువైన రత్నాలను దొంగిలించుటకు మన దేహమునందు దొంగలు దాగి ఉన్నారు. అందుచేత మానవులారా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. ఈ శ్లోకంలో అరిషడ్ వర్గాలు అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. మానవుల్లోని జ్ఞానాన్ని దొంగిలించడానికి దాగి ఉన్న దొంగలంటాయి. ఆరుగురు దొంగలు. అందుకే పత్రి గారు ఏం చెప్పారంటే, మానవునికి త్రివిధ దుఃఖాలు ఉన్నాయని చెప్పారు. ఏ మానవుడికైనా సరే. అవి ఈ మానవుల్ని ఎంతో బాధిస్తాయన్నారు. ఏమిటా ఆ మూడు రకాల దుఃఖాలు? ఒకటి
ఆధ్యాత్మిక దుఃఖం. 2, ఆది భౌతిక దుఃఖం. 3, ఆది దైవిక దుఃఖం. ఆధ్యాత్మిక దుఃఖము అంటే అరిషడ్ వర్గాల వల్ల కలిగే దుఃఖం. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఇవి ప్రతి ఒక్కరిలో కూడా 90% ఉంటాయంట. పత్రి గారు చెప్పడం జరిగింది. ఆధ్యాత్మిక దుఃఖం ఈ అర్షడ్ వర్గాల వల్ల 90% ఏ మానవుడికైనా దుఃఖం కలుగుతూ ఉంటుంది. దాన్ని ఒకసారి వివరించుకుందాం. చూడండి, అర్షడ్ వర్గాల్లో ఒకటైనటువంటి కామం. కామము అంటే కోరిక. మానవుడికి ఎన్నో రకాల కోరికలు ఉంటాయి, రకరకాల సంసారపరమైన, ఆర్థికపరమైన, కుటుంబపరమైన, మరి చదువు సంబంధించిన, వృత్తికి సంబంధించిన ఎన్నో రకాలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేరకపోతే ఎంతో దుఃఖం కలుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఒక 20, 30 కోరికల వల్ల నష్టాలని చెప్పి. అవన్నీ మీరు చదవండి, కోరికలు మనల్ని ఎంత బాధిస్తాయో అవన్నీ అర్థమవుతే కోరికల్ని జయించే ప్రయత్నం చేస్తారు. కోరికలకి మీరు బానిస అవుతే మీ జీవితం దుఃఖమయమవుతుంది. కోరికలు దేనికి సంబంధించినవి అంటే మనసుకు సంబంధించి. అంచేత మనసు మీ అదుపులో ఉంటే కోరికలు మీ అదుపులో ఉంటాయి. కోరికలను జయించాలి అంటే ముందు మనసును జయించండి. మనసును జయించకుండా మీరు కోరికల్ని జయించలేరు, గుర్తుపెట్టుకోండి. మనసును జయించే మార్గమే ఇప్పుడు పత్రి గారు మనకు అందించిన శ్వాస మీద ధ్యాస ధ్యానం. చేత ఈ ధ్యానం ద్వారా తీవ్రంగా చేసినప్పుడు మనసు అదుపులోకి వస్తుంది. మనసు అదుపులోకి రావడము అంటే మీరు ధ్యానంలో కూర్చున్న 5 నిమిషాల్లో ఆలోచనలు అయిపోవాలి. అప్పుడు మీ మనసు మీ అదుపులో ఉన్నట్లు లెక్క. అప్పుడు మీరు అర్షడ్ వర్గాలన్నిటినీ జయించిన వారు అవుతారు. అవన్నీ మీ అదుపులోకి వస్తాయి. ఒక రకంగా ఇవన్నీ మీ అదుపులోకి వచ్చినప్పుడు 90% దుఃఖాలని మీరు అధిగమించిన వారు అవుతారు, గుర్తెట్టుకోండి. అందుకే నేను పదే 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 చెప్తున్నాను. నేను భీమవరం మానకండి, భీమవరం రండి.
భీమవరం రావడం అంటే చాలా అదృష్టం. మీరు చేసేది ఏంటి అంటే అక్కడ, మొన్న వెళ్ళాం కదండి, ఏదో మేము ఇంటికాడ చేసుకుంటామండి, ఇలా అంటూ ఉంటారు. నీ మనసు నీకు అదుపులోకి వచ్చిందా? నీ అరిషడ్ వర్గాలన్నీ మీ అదుపులో ఉన్నాయా లేదా? అది పరీక్షించుకోండి ముందు. అది మానేసి ఒకసారి వెళ్ళాను, 2 సార్లు వెళ్ళాను, 3 సార్లు, 3 సార్లు కాదు, నువ్వు 30 సార్లు వెళ్ళినా సరే, అరిషడ్ వర్గాలు నీ అదుపులో లేకపోతే నువ్వు చేసిన ధ్యానం అంతా కూడా వృధాయే. అసలు దేనికి అసలు ధ్యానం? అది ఎవరు అర్థం చేసుకోవట్లా. వెళ్ళొచ్చాము, చేసేసాము, అక్కడికే ఎక్కువైపోయింది అనుకుంటారు. ఇంకా కొంతమంది మాకు అవకాశం లేదండి, అది లేదండి, ఇది లేదండి అంటారు. ఎప్పుడైనా ఒకసారి అవకాశం లేకపోవచ్చు, ఇంకా మన బతుకంతా అవకాశం ఉండదా? ఎంత మూర్ఖత, ఎంత తెలివి తక్కువతనం. అసలు మీ జీవితం మీదే మీకు పట్టు ఉండదు, మనసు మీద పట్టు లేకపోతే. అందుకే అంటారు, ప్రపంచాన్ని జయించిన వాడి కంటే మనసును జయించిన వాడు గొప్పోడు. ఆ మనసును జయించగలిగే మార్గమే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. నేను అందుకే ఖచ్చితంగా చెప్తున్నాను, గైడింగ్లు వద్దు, మ్యూజిక్లు వద్దు, ఇంకా రకరకాల ధ్యానాలు మనకొద్దు. శ్వాస మీద ధ్యాస చాలు. బుద్ధుడు చేసింది, ఆయన ఆయన జీవితంలో అన్నీ వదిలేసి, భార్య పిల్లల్ని, ఆస్తిని, ఆయన రాజ్యాన్ని వదిలేసి 6 సంవత్సరాలు ఎన్నో చేసి ఏమీ ఉపయోగం లేకుండా, లేకపోతే శ్వాసను గమనించాక మరి ఎన్లైటన్ అయ్యాడు ఆయన. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, శ్వాస మీద ధ్యాస అన్నది ఎంత గొప్పదో ఒకసారి. అటువంటి ధ్యానం దొరికి మనం అశ్రద్ధ చేస్తున్నామంటే మనకంట దురదృష్టవంతులు ఎవడు ఉండడు. తెలియనోడికి, దొరకని వాడికి, ఆడు బతుకుతున్నాడంటే ఇంకా మనం ఏం చేయలేం. అది ఇంకా వాడికి అర్హత రాలేదు. మనకు అర్హత వచ్చి మనం నిర్లక్ష్యం చేసుకుంటున్నాం. ఏ నెల మానకూడదు. మళ్ళీ 27 రోజులు అన్ని పనులు చేసుకోండి, ఒక్క 3 రోజులు మనసును అదుపు చేసుకునే పని చేయండి. మనసు అదుపులోకి లేకపోతే అరిషడ్ వర్గాలు అదుపులో ఉండవు. విపరీతమైన కోరికలు, కోరిక పుడుతుంది, అది నెరవేర్చుకోవాలని చూస్తారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల, లేకపోతే ఇంకో పరిస్థితుల వల్ల నెరవేర్చుకోలేరు. ఎంత దుఃఖానికి లోనవుతారండి. ఇంకా కొంతమంది అప్పు చేసి మరీ ఆ కోరికలు తీర్చుకుంటారు. అప్పు తీర్చలేక తర్వాత నానా బాధలు పడతారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంకా కొంతమంది అప్పు వాళ్ళ బాధ భరించలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? ఆ కోరికల్ని అదుపు చేసుకుంటే ఏ గొడవ లేదు కదా. కోరికలే కదండి, క్రోధం, కోపం. ఈ కోపం వల్ల సందర్భం కాని సందర్భాల్లో ఉత్తినే కోపం తెచ్చుకొని, కోపగించుకుని వాళ్ళతో గొడవలు పడతారు. నిజంగా అక్కడ అవసరం ఉంటే కోపగించుకున్నా అంటే అర్థం ఉంది.
ఏమీ లేకపోయినా ఉత్తినే తర్వాత దాని ఫలితం ఎంతో దారుణంగా ఉంటుంది. అస్తమానం కోపగించుకుంటే భర్త మీద ఉన్న గౌరవం పోతుంది భార్యకి. భర్త అంటే గౌరవిస్తేనే ఆ భర్తకి ఏదైనా ఉపయోగం. వాడు ఈ అరిషడ్ మనసును అదుపు చేసుకోలేక చీటికి మాటికి కోపగించుకుంటే వాడికి విలువ కూడా ఇవ్వదు. కొన్నాళ్ళకి భర్త కిందే చూడదు. ఎంత నష్టపోతాడు చెప్పండి. అలాగే కొంతమందికి ఆ పిల్లల మీద కోపగించుకుంటాడు. తల్లి అన్న గౌరవం కూడా ఉండదు. ఈవిడ అస్తమానం కోపగించుకుంటుంటాడు. అంతకుముందు ఎంతో గౌరవం ఉండేది తల్లి అంటే. పాలిచ్చి పెంచి పోషించింది. కానీ అరిషడ్ వర్గాలు అదుపులో లేకపోవడం వల్ల చిన్న విషయాన్ని కూడా ఆడి మీద విపరీతంగా కోపగించుకోవడం, ఇంకా కొంతమంది దండించడం ఇలాంటివి కూడా చేస్తారు. ఆ తల్లి మీద ఉన్న గౌరవం పోగొట్టుకుంటారు. దేని వల్ల అంటే ఈ క్రోధం వల్ల. చూసుకోండి కావాలండి, ఎన్నో కుటుంబాల్లో జరుగుతున్నాయి. అలాగే లోభం, పిసినారితనం. ఏ విషయంలో మనం లోభాన్ని పాటించాలి, ఏ విషయంలో మనం లోభాన్ని పాటించకూడదు, ఆ పిసినారితనం అన్న తెలీదు అజ్ఞానంలో ఉన్న వాళ్ళ. లాభం కలిగించే విషయంలో ఈ లోభాన్ని అంటే పిసినారితనాన్ని ప్రదర్శిస్తారు. అనవసరమైన చోట భారీగానే ఉంటారు. అంచేత ఇక మనం చెప్తాం, బుద్ధిని పెంచుకోండి, కాస్త జ్ఞానాన్ని సంపాదించుకోండి. ఇప్పుడు చూడండి, ఈ జ్ఞానాన్ని సంపాదించుకునే మన సొసైటీలో చూస్తున్నాం, చాలా చోట్ల చూస్తున్నాం. ఈ పుస్తకాలు కొనడంలో ఎంత పిసినారితనమో నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. హాస్పిటల్కి వెళ్తే ఎన్ని వేలు ఖర్చు పెడుతున్నారండి. పుస్తకాలు కొన్ని వందలు ఖర్చు పెట్టలేరు. వృధా అనుకుంటారు, వేస్ట్ అనుకుంటారు. నేను అందుకే అంటున్నాను, ఈ జ్ఞానపరమైన విషయాల్లో మీరు ఎప్పుడూ కక్కుర్తి పడద్దు. అన్నీ సమకూర్చుకోండి. మిగతా విషయాల్లో మీరు పొదుపు పాటించండి. జ్ఞానపరమైన విషయాల్లో లోభం పాటించకండి, కక్కుర్తి పడకండి అంటాను నేను. చాలామంది ఆర్థిక స్థితి బాగున్నా ల్యాప్టాప్లు కొనరు, నెట్ పెట్టించుకోరు. నేను ఎవ్వడికి మీరు చందాలు ఇవ్వక్కల, ఈ పనులు చెయ్యండి అంట. మా ఇంట్లో ఆడుకుందండి, ఈడుకుంది అంటారు. ఆడుకుంటే నీకుందా? ఆర్థిక స్థితి బాగోలేని వాళ్ళ సంగతి వేరు. కానీ ఆర్థిక స్థితి బాగున్నప్పుడు ఇటువంటి వాటికి. అలాగే భీమవరం రావడానికి కూడా కొంతమంది రాను పోను ఛార్జీలు కూడా కక్కుర్తి పడతారు. లోభం, ఎక్కువసార్లు వెళ్తే ఎక్కువ ఖర్చు అయిపోద్దని. మరి భీమవరంలో అంతమందికి
వసతులు కల్పించి భోజనాలు ఏర్పాటు చేసి అన్నీ చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలి కదా. వారు అంత ఖర్చు పెడుతున్నారే దీనికోసం. నేను వెళ్ళడానికి కూడా కక్కుర్తి పడుతున్నానే. ఆలోచన ఉండాలి. మళ్ళీ దుఃఖం వస్తే ఏంటోనండి అన్ని సమస్యలు దుఃఖం అండి అంటారు, బాధపడతారు. ఎలా బయటపడాలో తెలియట్లేదు, ఎలా తట్టుకోలేకపోతున్నానంటారు. అంచేత మనసు మీ అదుపులో ఉంటే ఇవన్నీ అదుపులో ఉంటాయండి. మనసు అదుపులో లేకపోతే ఏది మీ అదుపులో ఉండదు. మోహం, వ్యామోహం. అయితే పక్కోళ్ళ ఇంట్లో ఏది చూస్తే అది వీళ్ళకి ఉండాలి, పక్కోళ్ళకి ఏది ఉంటే వీళ్ళకి ఉండాలి. ఆ వ్యామోహం ఉన్నవాళ్ళు అది పొందేదాకా నిద్రపోరు. అవసరమా కాదా అది కూడా చూడరు. అది మా ఇంట్లో కూడా ఉండాలి. ఎంత పోటీయో. ఆడుకుంటే నాకేటి, నీ మనసు అదుపులో ఉంటే ఎవడుకుంటే నాకేటి, ఆడి కర్మ ఆడు అనుభవిస్తాను, నాకెందుకు. నాకు కావాల్సినవన్నీ నాకు ఉన్నాయి, నాకే లోటు లేదు. అది. ఆ మనసు అదుపులో ఉంటే ఏది చూసే దాన్ని మీద వ్యామోహం ఉండదు. మదం అంటే గర్వం. అది ఉంది ఇది ఉంది. ఒక్కసారి ఆలోచించండి. ఓ చిన్న ఇల్లు కట్టినవాడు, ఓ బైక్ కొన్నవాడు, ఒక కారు కొన్నవాడు ఎంత ఫీల్ అయిపోతారో ఒక్కసారి చూడండి. ఏదైనా ఒక పెద్ద ఉద్యోగం వస్తే ఎంత గర్వంగా ఫీల్ అవుతాడు. ప్రతి చిన్నదానికి గర్వం. అష్టమదాలు చెప్తారు కదా వశిష్ఠుల వారు. ఇన్ని రకాల గర్వాలు ఉంటాయి ఒక్కొక్కరికి. ఆ గర్వంతో చెయ్యకూడని పనులు చేస్తారు. అది ఫీల్ అయ్యేది మనసే, అవన్నీ చూసుకుని. అందుకే చెప్తారు శంకరాయ, మనసు అదుపులో పెట్టుకోవాలని. ఆశ్చర్యం అంటే అసూయ. నీకంట ఇతరులు ఎవ్వరికి ఏది ఎక్కువ ఉన్నా వారి మీద అసూయ పడుతూ ఉంటారు. ఇది కూడా మనసు అదుపులో లేక, ఇది కూడా నష్టం కలిగించే పని. ఉంటారు మనకంటే ఎంతోమంది ఎన్నో రంగాల్లో ఎక్కువగా ఉంటారు. వాడి స్థాయి ప్రకారం వాడు, నీ స్థాయి ప్రకారం నువ్వుండు. ఆడుకున్నాయి నువ్వెందుకు ఏడుస్తావు. నీ స్థితిని పెంచుకోవడానికి ప్రయత్నం చెయ్యి. ఎవడు పక్కోడు గొడవ నీకు అనవసరం. మన సొసైటీలో కూడా ఇది బాగా ఎక్కువే. వాడి మీటింగ్లు ఎక్కువ మంది వస్తున్నారు, నా మీటింగ్లు ఎక్కువ మంది రావట్లేదు. కంపారిజన్ నీకెందుకు, నీ పని నువ్వు చూసుకో, నీ అవకాశాలను ఉపయోగించుకో. నువ్వు ఎంత చేయగలవో అంత చెయ్యి, ఎంత కష్టపడగలవో అంత కష్టపడు.
ఒకళ్ళతో మనకు సంబంధం ఏంటి? పత్రిక గారు చెప్పారు, ఎన్నో రకాల ఆత్మస్థితుల్లో ఉంటారు జనం అంతా అని. దాన్ని నువ్వేం చేస్తావు? నీ ఆత్మస్థితి పెంచుకో, జ్ఞానాన్ని పెంచుకో, బుద్ధిని బాగా పెంచుకో. నువ్వు గొప్పవాడవుతావు. ఒకరిని చూసి నువ్వు అసూయ పడవలసిన పనేమీ లేదు. ఈ ఆధ్యాత్మిక దుఃఖం వల్ల 90% బాధలు పడతారు. జీవితంలో కలిగే దుఃఖాలకి 90% ఈ అరిషడ్ వర్గాలే. దీన్నే ఆధ్యాత్మిక దుఃఖం అంటారు. అలాగే రెండోది ఆది భౌతిక దుఃఖం. అంటే ఇతర ప్రాణికోటి వలన, రాసుకొని చెప్తాను, ఇతర ప్రాణికోటి వలన కలిగే బాధలు. ఆది భౌతిక దుఃఖం అంటే ఇతర ప్రాణికోటి వలన కలిగే బాధలు. అంటే మన ప్రమేయం లేకుండా ఇతరుల అజ్ఞాన అక్రమ చర్యల వల్ల మనకు కలిగే భౌతికపరమైన దుఃఖాలు. ఇవి 9% ఉంటాయంట. ఈ మనం చూస్తే కనుక కొన్ని కొన్ని కుటుంబాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఆ భర్త అజ్ఞానంలో ఉన్న, బుద్ధి సరిగ్గా లేకపోయినా భార్య పట్ల ప్రవర్తించవలసిన విధంగా ప్రవర్తించడం, చెయ్యకూడని పనులు చేస్తాడు, చెయ్యి చేసుకుంటాడు, భౌతికంగా హింసిస్తాడు. నన్ను కూడా కొంతమంది అడిగేవారు, నేను నా మానాన్ని నేను బతుకుతుంటే ఇలా వచ్చి ఇబ్బంది పెడుతున్నారండి, ఏం చేయమంటారండి అంట. వాడు మూర్ఖత్వంలో ఉన్నాడు, అలాగే ప్రవర్తిస్తాడు. ఒకడు చెప్పినా వినడు, మూర్ఖుడు. ఇలాంటి దుఃఖాలు కూడా ఉంటాయని చెప్పి మరి చెప్పడం జరిగింది. అలాగే ఆది దైవిక దుఃఖం అంటే ప్రకృతి సహజమైన మార్పుల వల్ల కలిగే దుఃఖం. అంటే అతివృష్టి, అనావృష్టి, అతి శీతలం, అతి ఉష్ణం మొదలైనటువంటి వాటి వల్ల కలిగే బాధలు. ఇవి 1% ఉంటాయంట. అమెరికాలో చూడండి, టార్నడోస్ అని, అలాగే కొన్ని వడగళ్ళ వానలని, మంచు తుఫాన్లని, భూకంపాలని, అరణ్యాలు అంటుకుపోవడం అని, అగ్నిపర్వతాలు పేలడం అని, సునామీలని, ఎన్నో రకాలైనటువంటి ప్రకృతిలో ఉండేటువంటి మార్పుల వల్ల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. చేత శంకరాచార్య వారు ఏమన్నారంటే, ఇవన్నీ మనల్ని బాధిస్తూ ఉంటాయి. అవి మన జ్ఞానాన్ని కూడా, ఈ అర్షడ్ వర్గాలు మన జ్ఞానాన్ని కూడా దోచుకుంటాయి, దొంగిలిస్తాయి. మానవులరా,
జాగ్రత్తగా ఉండండి అన్నారు. అంటే ఏం చేయాలి? ఏం చేస్తావు? ఈ అర్షడ్ వర్గాలన్నవి మనసుకు సంబంధించి, మనసు అదుపులో ఉంటే ఖచ్చితంగా అర్షడ్ వర్గాలు మన అదుపులో ఉంటాయి. పత్రిక గారు చెప్తారు, అర్షడ్ వర్గాలు అన్నవి లేకుండా చేసుకోవడం కాదు చేయవలసింది, వాటిని మన అదుపులో ఉంచుకోవాలి అంటారు. అవి ఉండకూడదని అనుకుంటారు, అది తప్పు అంటారు. ఉపయోగించుకునే విధానికి ఉపయోగించుకుంటే అవి నీకు లాభం కలిగిస్తాయి అంటారు. అది సరైన రీతిలో నువ్వు ఉపయోగించుకున్నప్పుడు. మళ్ళా దానికి ఏం చేయాలి అంటే అదే చెప్తారు ఇంకా, సాధన, శ్వాస మీద ధ్యాస. అది ఆయన అంటారు, ఈ కోపం ఉంది, ఇప్పుడు ఇది నాకు ఎంత లాభం కలిగిస్తుంది చెప్పండి అంటారు. ఆ కోపం వల్లే కర్తాల్లో ఇన్ని వేల మంది వచ్చిన పత్రి గారు ఉన్నారంటే ఎక్కడో వాళ్ళు అక్కడ డిసిప్లిన్గా ఉండిపోతారు. అలాంటి పబ్లిక్ మీటింగ్లు మీరు చూసినట్లయితే వేల మంది వస్తే వందల మంది పోలీస్ డిపార్ట్మెంట్ కానిస్టేబుల్స్ని పెట్టాల్సి వస్తుంది కంట్రోల్ చేయడానికి. కానీ ఇన్ని వేల మంది వచ్చినా వందల మంది కానిస్టేబుల్కి సరిపడా, దానికంటే కూడా ఎక్కువగా ఆయన కోపం అనేటువంటి అదే అందరినీ అదుపులో ఉంచుతుంది. ఒకసారి నేను స్టాల్లో కూర్చున్నా, ఎవరో గొప్ప చెప్పుకొస్తున్నారు, సార్ వస్తున్నారు, సార్ వస్తున్నారు. అందరూ అలర్ట్ అయిపోయారు. ఆహా, వస్తున్నారంటేనే అలర్ట్ అయిపోయారు, వస్తే ఇంకెలా ఉంటారు వీళ్ళు అనుకున్నాను. ఇంచేత ఏదైతే వీటిని మనం అదుపు చేసుకోవాలని చెప్పి శంకరాచార్య వారు జాగ్రత్త పంచకంలో బోధించడం జరిగింది. మరి రేపు మరొక శ్లోకం తెలుసుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.